ఇక్కడ ఏదైతే జరిగిందో మీ ఈ టీడీపీ యొక్క మెయిన్ అధినాయకత్వం ఏదైతే ఉందో జరిగింది వాంటెడ్లీ అని జరుగుతున్నప్పుడు తెలిసినప్పుడు కార్యకర్తల్ని అదుపు చేయటంలో అధినాయకత్వం ఫెయిల్ అయిందని వస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందంటారా? రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలను మీరు ఏకీభవిస్తారా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ఏఎస్ ప్రసాద్ గారికి, మోహన్ రెడ్డి గారికి, తమ్ముడు లక్ష్మీకాంత్కి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ నమస్తే సార్. సార్ ఇప్పుడు మా జిల్లాకు వచ్చారు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు, పులివెందుల శాసనసభ్యులు. స్వాగతం. నిన్న మా శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు కూడా అదే చెప్పారు, మీరు రాదలుచుకుంటే రాండి. ఎలా వస్తారు? చాలా చాలా చిన్న సందులు, అంబటి రాంబాబు గారు ఇల్లు, అలా వచ్చి మీరు పరామర్శిస్తే పరామర్శించుకోండి, వెళ్ళండి. అంతేగాని ఆ పరామర్శల ముసుగులో అన్ని చోట్ల చేసినట్లు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పారు. అలాగే పోలీసు వారు కూడా హెచ్చరించారు. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోలీస్ హెచ్చరికలు అవన్నీ ఆయన లెక్క చేయరు కాబట్టి, ఆయన వ్యవస్థలను లెక్క చేయరు కాబట్టి, ఇప్పటికే 3600 పైగా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినట్టున్నాడు కాబట్టి, ఇవన్నీ లెక్క చేయరు కాబట్టి ఆయన మంది మార్పులను తీసుకుని రావడానికి ప్రయత్నించారు. సరే, గుంటూరుకి వెళ్ళారు. ఒక గుంటూరు జిల్లా వాసిగా స్వాగతం. అదే పనిగా గుంటూరులో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా. ఏదైతే అరండాలపేట బ్రిడ్జ్ ఉందో కొన్ని సంవత్సరాల కళ, ఆ కళని పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ప్రజల కోసం నెరవేర్చారు. ఆ తర్వాత 3 వంతెనలు కూడా చాలా చక్కగా సుందరీకరించారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి వస్తే బాగుంటుంది. ఓన్లీ అరాచకాలను పరిశీలిస్తానంటే మేమేం చేయలేం. అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి, ఆ తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రీ ప్లాన్డ్ ట్రిప్. ఆల్రెడీ ఎప్పుడు ఈ గొడవ జరగక ముందు ప్లాన్ వేసుకున్నటువంటి ట్రిప్ అనమాట. అంబటి రాంబాబు నోరు జారుతాడు, టీడీపీ శ్రేణులు రెచ్చిపోతారు, వాళ్ళు ఇల్లు ఏదో ఒకటి ధ్వంసం చేస్తారు, లేదంటే అంబటి రాంబాబుని కొడతారు, మనం వెళ్ళి పరామర్శించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రీ ప్లాన్ ట్రిప్లో భాగం. ఇదేమి అప్పటికప్పుడు అనుకున్న ట్రిప్ కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనం గుంటూరు రావాల్సి వస్తాం, ఈ వారంలో గుంటూరు ట్రిప్ ఉంటుంది, తర్వాత కృష్ణా జిల్లా ట్రిప్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకెక్కడన్నా ఇట్లాంటి ట్రిప్పులు ఉంటాయని. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2 జిల్లాలకే పరిమితం చేశారు. ఎందుకంటే అధిష్టానం మాట మేము విన్నాం కాబట్టి. అధిష్టానం వైసీపీ ట్రాప్లో మీరు పడొద్దు, వైసీపీ అభివృద్ధికి అడ్డం పడతా ఉంది, మనం అభివృద్ధి పనులు చేస్తామంటే వాళ్ళ అరాచకాల ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి విషయాలన్నింటినీ సైడ్ ట్రాక్ చేయడానికి చూస్తున్నారన్నటువంటి అధిష్టానం మాటలు మేము విన్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం 2 జిల్లాలకే పరిమితం అయ్యాడు. ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్లాన్ చేసుకున్నాడు ఇట్లాంటి ఓదార్పు యాత్రలకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుల ఇళ్లను పగలగొట్టేస్తారు, మనం అందరి ఇళ్లకి పరామర్శించేసి సానుభూతి పండి ఓట్ బ్యాంకును పొందామని చెప్పేసే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. నిన్న మా మేడం మాధవి గారు, మా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు, మేము 2029లో వస్తాం అనే బ్యాచ్ అంతా ఫిబ్రవరి 11 అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. 2029 దాకా ఎందుకు? ఫిబ్రవరి 11 ఉంది కదా, ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పేది ఏదో చెప్పండి. ఆయన ఎవరో జుట్టుబట్టుకు లాక్కొస్తాడంట ఎమ్మెల్యే గారిని, ఎవరు జక్కంపూడి రాజా. ఆయనకు కూడా ఆయన పాపం అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా 11 మందిలో ఒకరిని పంపించమనండి. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి మరింత చులకనైపోతా ఉన్నారు. అయితే మరొక విషయం చెప్పారు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారంట ఎప్పుడన్నా తిడితే పిలిచి మందలిస్తారట, ఎందుకు ఇలా చేశారు అని. అవునవును, గతంలో రోజా గారి దగ్గరికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి తిట్టమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి ఆ చౌకబారు మాటలన్నీ కూడా మనం మీడియా సాక్షిగా, మైకుల సాక్షిగా విన్నాం. ఆ తర్వాత చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏదో అమ్మఒడి ఏదో ఆ కార్యక్రమానికి వెళ్ళి జోగి రమేష్ ముగ్గురు పెళ్ళాలు పవన్ కళ్యాణ్ అరే పిచ్చి కుక్క అని చెప్పి సంబోధించినప్పుడు ముసి నవ్వులు నవ్వింది ఎవరు సార్? స్టేజ్ మీద కూర్చొని చెక్కటి చిరునవ్వులు చిందించింది ఎవరు? ఆ చెక్కటి చిరునవ్వులు చిందించబట్టే కదా ఈరోజు 11 పరిమితం చేశారు జనం. శబాష్ అంటాడా ఈయన జోగి రమేష్, శబాష్ బాగా మాట్లాడేవాళ్ళు భుజం తట్టాడు. వంశీ గారు ఒక్క మాట ఆయన చెప్పిన సందర్భాలని చెప్పాలి, అడ్డం పడద్దు. ఆయన ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ఈ మాట్లాడాడో చెప్తా. ఇక్కడ చిరునవ్వులు చిందించి జోగి రమేష్ గారిని మెచ్చుకున్నాడు, బాగా తిట్టావని. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను విమర్శించినప్పుడు ఎక్కిన నవ్వులు ఎవరు సార్ నవ్వింది అసెంబ్లీలో కూర్చొని? అప్పుడు ఎందుకు సార్ ఖండించలేదు? మరి అప్పుడు ఆ పనులన్నీ సమ్మగా నచ్చాయా? జగన్మోహన్ రెడ్డి అసలు చెప్పే
అట్లాంటివి చేస్తే ఖండిస్తాడట, పిలిచి మందలిస్తాడట. మందలియటం కాదు, పిలిచి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, మినిస్టర్లు ఇచ్చారు. అట్లా మాట్లాడిన వాళ్ళకి మీరు అది గుర్తుపెట్టుకోవాలా? జనాలందరికీ కూడా తెలుసు, మీరు మర్చిపోయారేమో. వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, వంశీ గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎవరైతే కొంత అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, లేదంటే మీరు చెప్పినట్టు భావోద్వేగానికి లోని వాళ్ళు వెళ్ళి రాళ్ళు రువ్వారో, లేదంటే నిప్పు పెట్టారని ఏవైతే చెప్పారో, ఇక్కడి నుంచైనా అవన్నీ ఆపేశారా? ఏ సమయంతో ఉన్నారా టీడీపీ కార్యకర్తలందరూ కూడా? సార్ అదే సార్, మా అధినేత చాలా బాధపడతా ఉన్నారు ఈ జరిగినందుకు. మాకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ప్లేస్ లేదు, ఇట్లాంటివి చెయ్యొద్దు, వైసీపీ ట్రాప్లో మీరు పడద్దు, వాళ్ళు ఇంతే రెచ్చగొడతారు, చట్టపరంగా వెళదాం. వాళ్ళకి తెలిసింది ఇది ఒకటే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అన్ని డైవర్షన్ ప్లాన్స్ అయిపోయినాయి, ఇక వ్యక్తిగత దూషణలకు దిగారు. వ్యక్తిగత దూషణలకు దిగిన తర్వాత మనం రెచ్చిపోతామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అదే కదా సార్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇట్లాంటి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి, మనం వెళ్ళిపోయి అందరినీ పరామర్శించేసి ఓట్ బ్యాంకు తెచ్చుకుందాం, సానుభూతి పొందుదాం అనేసి. కానీ ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకే పరిమితమైన తర్వాత మా అధినేత చెప్పిన తర్వాత మేమందరం ఆగాం, మళ్ళీ ఇట్లాంటివి చెయ్యం. ఇప్పుడు కొంతమంది విడుదల రజనీ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ బెయిల్లో ఉన్న జోగి రమేష్ కావచ్చు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు, వన్ బై వన్ ఒక్కొక్కరి మీద కేసులు పెట్టి మరి లోపల వేసే పరిస్థితి కనబడుతుంది అంటారా? అంటే మొన్నటి వరకు సంయమనం పాటించారా, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇదంతా ఏంటంటారు? అసలు వాళ్ళు అలా మాట్లాడతాం ఏంటి, మీరు అరెస్ట్ చేయటం ఏంటి?